ఫ్రెండ్స్ మోడీ, అమిత్ షా రాజీనామా. ఈ విషయాలన్నీ తెలియాలంటేనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ 1950లో రైలు ప్రమాదం జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా నేడు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. గురువారం మధ్యాహ్నం ఊహించని విషాదం. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన అదేవిధంగా 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కాసేపటికే మేఘాలయ నగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని ఇంజిన్లు ఫెయిల్ అయి ఎగరలేక కూలిపోయింది. అయితే జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగుల పైన కూలడంతో అందులో ఉంటున్న మెడికల్లో 20 మందికి పైగా మృతి చెందారని సమాచారం. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇదంతా సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తూ ఎక్స్ ఖాతాలో అయితే పెట్టడం జరిగింది. దాన్ని చూసి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.